ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో ఎక్కడ చూసినా పుష్ప 2 సందడి నెలకొంది. పుష్ప హిట్ కావడంతో దాని సీక్వెల్ కోసం దాదాపు 3 ఏళ్లుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తారు. ఇదంతా పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన మాస్ జాతర ఇంపాక్ట్ గా చెప్పవచ్చు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, మాస్, క్లాస్, యూత్ అనే తేడాలు లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి. 12,000కు పైగా స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కావడంతో పుష్ప 2 పై అంచనాలు ఓ రేంజ్ కు చేరాయి. బాపట్ల జిల్లాలో నిన్న రాత్రి నుండే సినిమా ప్రదర్శిస్తున్నారు. పుష్ప 2లో బన్నీ మాస్ జాతర ఎలా ఉంది, అభిమానులు ఏమంటున్నారో చీరాల నుండి మా ప్రకాశం ప్రతినిధి సురేష్ అందిస్తారు. సినిమా ఈరోజు అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ అయింది. సుమారుగా 12,500 థియేటర్లో అయితే స్క్రీన్లలో అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ చూసుకుంటే సుమారుగా 700 కోట్ల వరకు అయిందని, అందులో అల్లు అర్జున్ వరకే 280 కోట్ల వరకు తీసుకున్నారని చెప్పి ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఇది సినిమా మొత్తం 6 భాషల్లో అంటే రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. పాన్ ఇండియా మూవీగా అయితే ఈ సినిమా చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్కి ముందే ఆల్రెడీ 1,100 కోట్లు వసూలు చేసిందని చెప్పి ప్రచారం అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇది చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మనం చీరాల్లో అయితే ఉన్నాం. ఇక్కడ సురేష్ మహల్లోని స్క్రీన్లో అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ చూసుకుంటే నేను రాత్రి ప్రీమియర్ షో చేశారు. దానికైతే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రేట్లు పెంచి 900 వరకు పెంచి వేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి అయితే ఇక్కడ ఆట అయితే స్టార్ట్ అయింది. దీనికైతే జనాలు ఫుల్గా వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు సినిమా అయితే కంప్లీట్ అయ్యి రన్ టైం అయితే 3 గంటల 20 నిమిషాలు ఉంది. సినిమా కూడా కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కంప్లీట్ అవుతున్న క్రమంలో ప్రేక్షకులు అభిమానులు ఎవరైతే వచ్చారో సినిమాకి వచ్చిన వారు బయటకు వస్తున్నారు. వారిని అడిగి సినిమా ఎలా ఉంది, ఏ సీన్లు బాగున్నాయి అనేది అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం అమ్మా, సినిమా ఎలా ఉందమ్మా? చాలా బాగుంది, చాలా బాగుందండి. అన్నిట్లో దేవుడి విషయంలో కానీ అన్నదమ్ముడి విషయంలో ముందులా చెప్పలేదు. అంటే అల్లు అర్జున్ గారు అనేక సీన్లు చేశారు. దాంట్లో చీర కట్టుకున్న సీన్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి అండి? సూపర్గా ఉన్నాయి. అసలు నేను చెప్పలేను, మాటలు మటుకు లేవండి. సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా మటుకి. దీంట్లో అల్లు అర్జున్ గారు చీర కట్టుకున్న సినిమా సీన్స్ అయితే ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? బ్లాక్ బాస్టర్ సీన్ అన్న సీన్ మటుకి. అది ఇష్యూ ఏంటంటే సినిమా ఎలా ఉంది? దీంట్లో అల్లు అర్జున్ చీర కట్టుకున్న సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. బయటకు వచ్చేదాకా అయిపోయిందా అనిపించింది. అంత బాగా తీశారు బిట్టుగా. అసలు పాట ఉందని సూపర్ హిట్ గా సూపర్ టాప్ గా ఉందని చెప్పి, అట్లాగే నటనలో చూసుకుంటే చిరంజీవి కూడా అల్లు అర్జున్ మించారని చెప్పి కూడా ఇక్కడున్న ప్రేక్షకుల అభిమానులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మరొకరు అతను ఉన్నారు, అతను కూడా అడుగుని చెప్తున్నాం. బ్రదర్, ఇప్పుడు సినిమా టికెట్ రేట్లు అయితే ప్రభుత్వం పెంచింది. దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విధంగా పెంచవచ్చు అంటారా? అదేం లేదా, సినిమా కదా, అంతే లేదు. దాని గురించి మనం ఏం చెప్పలేము. దాని గురించి చూసేవాళ్ళు చూస్తారు, అంత రేట్ పెట్టుకొని చూడని చూడలేరు. సినిమా అయితే బాగుంది అన్న, కొత్త జింపేసిన సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇక సినిమా టికెట్లు ఏ విధంగా సేల్ అవుతున్నాయి, హాల్ ఫుల్ అయిందా లేదనేది అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సినిమా ఏ విధంగా ఉందనుకుంటున్నారు? టికెట్లు ఏ విధంగా సేల్ అవుతున్నాయి? ప్రజెంట్ ఈ రోజు అయితే టికెట్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రాత్రి సెకండ్ షో 10కి శాంతి థియేటర్లో వేసారండి 312 టికెట్లు. తర్వాత ఇప్పుడు బెనిఫిట్ షోలు వేశారు 5 గంటలకి 3 థియేటర్లు ఫుల్స్. 3 థియేటర్లు శాంతి, మోహనం, సురేష్ మాలు ఫుల్. అంటే ఇప్పుడు మీరు ప్రీమియర్ షో వేశారు కదా రాత్రి 9:30కి, దానికి ఎంత టికెట్ ఛార్జ్ చేశారు? వాటికి ఎన్ని టికెట్లు వచ్చినాయి? మొత్తం హాల్ అన్ని ఫుల్ అయిందా? ఫుల్ అవ్వలేదు. 312 టికెట్లు, 356కి 312 టికెట్లు అయింది. మామూలు బుకింగ్ రేట్లే 900, 400. అంటే ఇప్పుడు సురేష్ హాల్లో ఉన్నాం కదా, ఈ సురేష్ హాల్లో మీరు ఆన్లైన్ కాకుండా విడిగా కూడా టికెట్లు ఇవ్వచ్చా? లేదు, ఆన్లైన్ అండి. మొత్తం ఆన్లైన్ బుకింగ్లో పెట్టి ఇస్తున్నారండి, బయట ఇవ్వలేదు. ఈరోజు టికెట్లు ఎలా ఉన్నాయి? ఈరోజు కూడా బాగానే ఉన్నాయి. ఈరోజు కూడా 250, 200 నుంచి 300 దాకా అయిపోయింది. 300 టికెట్లు ప్రతి షోకి 300 అయిపోయింది. ఇది టికెట్లు అయితే సేల్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ హాల్స్ అయితే ఫుల్ అయి ఉంది పరిస్థితి అయితే అని చెప్పి కనపడుతుందని చెప్పి ఇక్కడ ఎగ్జిబిటర్ తాలూకా మనుషులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రజెంట్ అయితే చీరాల సురేష్ మహల్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అయింది. నేను రాత్రి ప్రీమియర్ షో కానీ, ఉదయం మార్నింగ్ షో కానీ, ఇప్పుడైతే సినిమా థియేటర్లో రన్ టైం కంప్లీట్ అయ్యి ఎవరైతే అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ వచ్చారో సినిమాని చూడడానికి, వారంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ చందుతో సురేష్, రాజ్ న్యూస్, చీరాల నుండి.